అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు వ్రాసిన అదివో అల్లదివో కథను వినబోతున్నారు. శ్రీ వెంకటేశ్వరరావు గారు రచయితగా ఇప్పటివరకు 250కి పైగా కథలు, 18 నవలలు, 50కి పైగా కవితలు వివిధ దిన వార మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. పలుమార్లు బహుమతులు అందుకున్న కథలు, నవలలు ఒకెత్తైతే నవ్య వారపత్రికలో విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలతో పాటు పాఠకుల అభిమానానికి పాత్రమయ్యాయి. ముఖ్యంగా బంధాలు అనుబంధాలు పుస్తకానికి కీర్తిశేషులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముందు మాట రాసి ఆవిష్కరించి ఆశీర్వదించడం వీరి జీవితంలో మరచిపోలేని సంఘటనగా చెప్తారు. అదివో అల్లదివో, ఏటిలోని కెరటాలు కథా సంపుటాలు, విజయ విలాసం, బంధాలు అనుబంధాలు వ్యాసాలను పుస్తక రూపంలో ప్రచురించిన ఎంఎస్కో వీటికి మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, శ్రీ రామోజీరావు గార్ల ప్రశంసాపత్రాలు పొందారు. ప్రస్తుతం కథలు, సీరియల్స్తో పాటు ఈనాడు దినపత్రికలో అంతర్యామి ఆర్టికల్స్ మరియు ఆదివారం మ్యాగజైన్ కవర్ స్టోరీస్, తెలుగు తమిళ భాషల్లో మేఘ సందేశం టీవీ సీరియల్స్కి డైలాగ్స్, అలాగే లిటిల్ లీడర్ షార్ట్ ఫిల్మ్కి కథా మాటలు వ్రాస్తున్నారు. కవిత అయినా, కథ అయినా, నవలైనా సందేశాత్మకంగా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడాలన్న తపనతో తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరరావు గారు. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 2011వ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీ సంచికలో ప్రచురింపబడింది. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? శుక్రవారం ఉదయం 10 గంటలకి తిరుపతిలో రైలు దిగిన రమణమూర్తి అలిపిరి చేరుకునేసరికి 12 గంటలైంది. స్వామిని స్మరించుకుంటూ కొండెక్కడం ప్రారంభించాడు. ముందు వెనుక భిన్న వయస్సుల భాషా సంప్రదాయాల భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ ఉత్సాహంగా నడుస్తున్నారు. ఎత్తుగా ఉండే మెట్లు ఆగకుండా గంటసేపు ఎక్కేసరికి అలసటగా అనిపించి పక్కగా కూర్చుని నడుస్తున్న భక్తుల్ని గమనించసాగాడు. కొంతమంది మెట్లకి పసుపు రాసి బొట్లు పెడుతుంటే, మరికొంతమంది మెట్లపై కర్పూరం వెలిగిస్తూ ప్రగాఢ భక్తితో ఏడుకొండ్లవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుస్తుంటే స్వామి రూపం తలపుకొచ్చి శ్రీనివాస అనుకుని లేచి నడక మొదలుపెట్టాడు. అంతలో మూర్తిగారు మూర్తిగారు పరిచయమున్న గొంతు పిలుపును గుర్తుపట్టి ఆగి వెనక్కి తిరిగి, మీరా చలపతి గారు, బావున్నారా? రండి రండి అన్నాడు. మూర్తి, చలపతి ఒకే స్కూల్లో కొన్నేళ్లు కలిసి పనిచేశారు. ఏమిటి, ఫ్యామిలీ లేకుండా ఒకరే వస్తున్నారు? దగ్గరకొచ్చి చలపతి అడుగుతుంటే, ఈసారి పిల్లలిద్దరికీ ఆఫీసుల్లో లీవులు దొరకలేదు. పిల్లలు లేకుండా ఆవిడ రావడానికి ఇష్టపడలేదు. వచ్చి మాత్రం ఏం సుఖంలేండి. క్యూల్లో గంటల తరబడి నిరీక్షించి చివరికి స్వామిని క్షణంసేపు కూడా మనసారా చూడలేకపోతున్నాం అన్నాడు చలపతి. పొరబడుతున్నారు. భగవంతుడికి భక్తులంతా సమానమే. విధి విధానాలు మనుషులు మారుస్తున్నవే కాని స్వామివారు నిర్దేశించిన శాసనాలు కావుగా. అది ఒకప్పుడు మూర్తిగారు. ఇవాళ ధనం, పలుకుబడి ఉన్నవాళ్లకే స్వామివారి సులభ దర్శనం అవుతుంది. పాపం పద్దలయ్యే రోజు వస్తుందిలేండి. అదెప్పుడు వస్తుందో గాని ఇవాళ కొండ మీద పాపభీతికి బదులు ధనభ్రాంతి, ఆధ్యాత్మికతకు బదులు అరాచకాలు రాజ్యమేలుతున్నాయి. అలా అనకండి. ఇవాళ ఏ చిన్న సంఘటన జరిగినా మీడియా వదలకుండా ఎండగడుతోంది. అయినా అనేక వ్యయప్రయాసలు కూర్చి ఈ అశేష జనవాహిని ఎందుకిక్కడికి తరలి వస్తున్నారంటారు? నిష్కల్మషంగా తననే నమ్ముకుని కొలిచే భక్తులకు ముక్తిని ప్రసాదించేది ఈ కలియుగ దైవమేనన్న అపార నమ్మకంతోనే కదా. తిరుమల పవిత్ర స్థలం. కొండపై ఎక్కడ కూర్చునైనా స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే చాలు. అందుకే తిరుమల పేరు వినగానే ప్రపంచంలో ఏ మారుమూలన ఉన్న భక్తుడికైనా
పవిత్ర భావన మదిలో మెదులుతుంది. ఇహ ఇక్కడ జరుగుతున్న మోసాలు పాపాలు అంటారా? అవి చేసేవాళ్ల సంస్కారాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎవర్ని ఎలా సంస్కరించాలో ఆ సర్వాంతర్యామికి తెలియదంటారా? మాట్లాడుతూనే 7వ మైలురాయి చేరుకున్నారిద్దరు. అక్కడున్న నిలువెత్తు భద్రాంజనేయుడికి నమస్కరించుకుని ఓ పక్కగా కూర్చున్నారు. కొంతమంది భక్తులు పాదచారులకు అల్పాహార పొట్లాలిస్తూ వీళ్లకు ఇచ్చారు. కాసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ నడుస్తుంటే చలపతిరావు తనకు రావాల్సిన ప్రమోషన్ల బదిలీల విషయంలో జరిగిన అవకతవకల గురించి ఏకరువు పెడుతుంటే, వద్దండి, మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతున్న భావన పెంచుకోండి, ఏ బాధ ఉండదు అనేసరికి సాయంత్రం 4 అయింది. టీ తాగుదాం రండి అని పక్కనున్న స్టాల్ దగ్గర ఆగాడు చలపతి. అక్కడ ఆగిన కొందరు భక్తులు కొండపై గదులు దొరుకుతాయో లేదోనని, లడ్లు దొరుకుతాయో లేదోనని, దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందోనని ఆవేదనతో అసహనంతో ఉన్నారు. వాళ్లతో మాటల్లో మునిగిపోయిన చలపతితో వెళ్దాం రండి అని మూర్తి లేచేసరికి మళ్లీ నడక మొదలైంది. చలపతి గారు, ఇంతకు వాళ్ల మాటల్లో అసంతృప్తి తప్ప ఆరాధనాభావం మచ్చుకైనా కనిపిస్తోందా? పూర్వకాలంలో ఏ సౌకర్యాలు లేని రోజుల్లో బరువులు మోస్తూ పిల్లల్నెత్తుకుని కొండెక్కుతూ స్వామిని ఎప్పుడు చూస్తామా అనే ఆర్తితో ప్రాపంచిక విషయాలు మర్చిపోవడానికి అలపిరిలో మొదలెట్టే గోవింద నామస్మరణ ఆనందాదిరిలో కొలువై ఉన్న గోవిందుడికి వినిపించేలా ఉండేది. ఇవాళ చూడండి, ఎవర్ని కదిలించినా అసంతృప్తులే అన్నాడు మూర్తి. ఆపై నోరు మెదపలేదు చలపతి. సాయంత్రం 6 గంటలకి తిరుమల చేరుకునేసరికి కాళ్ల నొప్పులు మొదలయ్యాయి చలపతికి. ఆయాసపడుతూ, మూర్తిగారు, కాటేజీ బుక్ చేసుకున్నారా అన్నాడు. లేదండి, మీరు? రాంబగీచాలో మా బంధువులు బుక్ చేశారు, వాళ్లతో పాటు నేను. శుభం, వెళ్ళిరండి అని చలపతిని పంపి కాటేజీలో రిజర్వేషన్ల దగ్గరకొచ్చాడు మూర్తి. ఖాళీగా ఉన్న గదుల సంఖ్యకు 3 రెట్లకు పైగా క్యూలో నిలబడ్డ భక్తుల్ని చూసి వాళ్లకి వెనకగా వెళ్లి నిలబడ్డాడు. క్యూ కదలడం లేదు. మూర్తి దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి, కాటేజీ కావాలా? శంకుమెట్టలో ఖాళీలుండాయి, మనిషికి 1000 అని చెప్తుంటే ఎగాదిగా చూసి వద్దన్నాడు. వెంటనే క్యూలో మూర్తి ముందు నిలబడ్డ వ్యక్తి అతనితో బేరమాడసాగాడు. అసలే బ్రహ్మోత్సవాలు, రష్ ఎట్టున్నాదో చూస్తున్నావు గదా అంటూ బ్రోకర్ వెళ్ళిపోతుంటే అతని వెంట పడ్డాడా ముందు నిలబడ్డ వ్యక్తి. క్షణంలో మోసగించేవాణ్ణి, మోసపోయేవాణ్ణి చూసిన మూర్తికి అక్కడ నిలబడాలనిపించలేదు. బయటకొచ్చి వీధిలో నడుస్తూ కళ్యాణకట్ట ముందుకు రాగానే అక్కడ గుంపుగా నిలబడ్డ జనం మధ్య ఓ స్త్రీ ఏడుపు వినిపిస్తుంటే దగ్గరకెళ్ళి చూశాడు. ఓ 25 ఏళ్ల యువతి విలపిస్తూ టీవీ ఛానల్ వాళ్లతో తన భర్త పిల్లలు దర్శనానికి వెళ్లారని, అనారోగ్యంతో ఒంటరిగా ఉన్న తన దగ్గరికి మద్యం సేవించిన ఓ వ్యక్తి వచ్చి అసభ్యంగా ప్రవర్తించి మెడలో చెయ్యిను, చేతిలో సెల్లు లాక్కుని పారిపోయాడని చెప్తుంటే వేడుక చూస్తున్న జనం మధ్య నిలబడలేక యువతలికొచ్చిన మూర్తికి మనసంతా కలచివేసినట్టయింది. నీ సన్నిధిలో ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న వాళ్ళనెందుకు చూస్తూ ఉపేక్షిస్తున్నావు స్వామి అని మనసులో అనుకున్నాడు. మరుక్షణంలోనే, సర్వజ్ఞుడవు, నీ సహనాన్ని నేను శంకించడమేమిటి, మన్నించు స్వామి అనుకుని మాడవీధుల్లో కాసేపు తిరిగి అల్పాహారం ముగించుకుని మళ్లీ కాటేజీ రిజర్వేషన్ల దగ్గరకొచ్చాడు. అంతకు ముందున్న వాళ్లలో సగం మందికి పైగా అక్కడే నిరీక్షిస్తున్నారు. గోడవారగా కూర్చుని బ్యాగ్లో ఉన్న భగవద్గీత తీసి చదువుతున్న మూర్తి పరిసరాల్ని మర్చిపోయాడు. కాసేపటికి నడిచిన అలసట నిద్రని ఆహ్వానిస్తుంటే కూచున్న చోటే బ్యాగు తలకింద పెట్టుకుని నడుం వాల్చాడు. కాసేపటికి ఉలిక్కిపడి లేచి కూర్చున్న మూర్తికి కలలో స్వామి దర్శనమైనట్టనిపించి ఒళ్లంతా గగురు పొడిచినట్లు అనిపించింది. పరిసరాల ప్రభావంతో మనసులో చేరిన మాలిన్యాన్ని స్వామి క్షణంలో ప్రక్షాళన గావించినట్టు అనిపించింది. ప్రభాత సమయాన్ని గుర్తు చేస్తూ ఆలయంలో గంటల శబ్దం వినిపించింది. ఏదో స్ఫురణకొచ్చినట్టు తల కింద పెట్టుకున్న బ్యాగు కోసం చూశాడు.
కనిపించలేదు. చుట్టూ వెతికాడు. బ్యాగ్ ఎవరో దొంగిలించారన్న విషయం అర్థమైంది. ఒంటి మీద బట్టలు తప్ప చేతిలో చిల్లిగవ్వలేదు. అరిషడ్వర్గాలకతీతుడుగా భవబంధాల నుండి విముక్తి పొందిన యోగి పుంగవుడిలా, నిర్మల మనస్కుడిలా, నిశ్చేష్టుడిలా కూర్చున్న మూర్తి మనసు స్వామిని ఎలా దర్శించుకోవాలా అని ఆలోచిస్తుంటే ఎవరో తట్టినట్టు అనిపించింది. మూర్తిగారు, రండి వెళదాం అనేసరికి తల తిప్పి చూశాడు. ఎదురుగా చలపతి నవ్వుతూ కనిపించేసరికి కళ్ళు నులుముకొని సంశయంగా చూస్తున్న మూర్తితో, ఏంటి సంశయిస్తున్నారు? రండి దర్శనానికి వెళదాం అనేసరికి మరో ఆలోచనకి తావివ్వకుండా లేచి నిలబడ్డాడు. చలపతి మూర్తి చెయ్యి పట్టుకుంటుంటే నిశితంగా చూశాడతని వైపు. నుదుటిన నామాలతో సాక్షాత్తు ఆ వెంకటాచలపతే వచ్చినట్టు అనిపించేసరికి సంశయం తీరి అచంచల భక్తి ప్రకంపనలు శరీరాన్ని ఆవహిస్తుండగా చలపతిని అనుసరించాడు. కొండ సానువుల్లోంచి వీచే చలిగాలులతో, పుష్పవనాల్లోని కుసుమాలు వెదజల్లే సువాసనలతో వాతావరణం ప్రశాంతంగా పరిమళభరితంగా ఉంది. చీకటిలో శ్రీవారి స్వర్ణగోపురం దేదీప్యమానంగా వెలుగుతోంది. ముందు నడుస్తున్న చలపతి మొహం స్పష్టంగా కనిపించడం లేదు. నుదుటిన నామాలు మాత్రం గోచరిస్తున్నాయి. పుష్కరిణిలో స్నానం చేస్తారా అనేసరికి తలాడించి కోనేటి నీటిలో దిగి మునకలేస్తుంటే అవ్యక్త దివ్యానుభూతి మేనిని తాకుతున్నట్టు అనిపించింది. మనిషిలో అనుక్షణం పెరిగిపోతున్న అహాన్ని అణగించి మమకారం తొలగించుకోవడానికి భగవంతుని ముందు భక్తులంతా సమానమే అనే సూక్ష్మానికి తార్కాణమైన తలనీలాల కార్యక్రమం జరిగే కళ్యాణకట్ట దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ క్యూలో నిలబడ్డ జనం మధ్య నుండి మూర్తి చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళ్తుంటే ఆశ్చర్యంగా వింతగా అనిపిస్తోంది మూర్తికి. నుదుటిన నిండైన నామాలతో చిరునవ్వుతో ఓ క్షురకుడు మూర్తికి తలనీలాల కార్యక్రమం ముగించాడు. 13 కంపార్ట్మెంట్ల నిండా కిటకిటలాడుతూ స్వామి దర్శనానికి ఎదురు చూస్తున్న భక్తుల మధ్య నుండి మూర్తిని దర్శనానికి తీసుకెళ్తుంటే ఏ ఆంక్షలు అడ్డుపడలేదు. సన్నిధానం చేరుకునేసరికి 2 కళ్ళు నమ్మలేనంత ఆశ్చర్యం వేసింది మూర్తికి. నిత్యం నిండైన ఆభరణాలతో, వజ్ర కిరీటంతో, గజమాలతో కన్నుల పండుగగా దర్శనమిచ్చే స్వామి నిరాడంబరుడై నిజరూప దర్శనం ఇచ్చేసరికి మూర్తి కళ్ళకా దృశ్యం విశ్వరూప దర్శనం సందర్శనంలా గోచరించింది. జరగండి జరగండని శాసించే వాళ్ళెవ్వరూ అక్కడ లేకపోవడంతో తన్మయత్వంతో స్వామి పాదాల ముందు సాగిలపడ్డాడు. ఎంతసేపు అలా ఉన్నాడో. కళ్ళు తెరిచేసరికి స్వామి అభయహస్తంతో అక్షతలు చల్లి ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. చాలు స్వామి, జన్మ చరితార్థమైంది అనుకుంటూ లేచేసరికి ఎదురుగా స్వామికి ప్రీతిపాత్రమైన ప్రసాదాలు కనిపించాయి. స్వామి ప్రసాదం అంటేనే క్షణం పాటు భక్తుల మనసు ఆ గోవిందుడు ముందు సాగిలపడుతుంది. ప్రసాదం స్వీకరిస్తే పాప విముక్తి కలుగుతుందని అనాదిగా భక్తుల మనస్సులో నిక్షిప్తమై ఉన్న విశ్వాసం, భక్తునికి భగవంతునికి ఉన్న భక్తి బంధాన్ని అనుసంధానం చేసే స్వామివారి ప్రసాదాలు కమ్మని సువాసనలతో కనువిందు చేస్తుంటే నమ్మలేనట్టు చెయ్యి గిల్లుకున్నాడు మూర్తి. అంతలో ఓ అదృశ్య హస్తం చేతిలో తీర్థం వేసి ఆశీర్వదిస్తుంటే, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ, నన్నిలా కరుణించావా స్వామి అనుకుని అలౌకికానందంతో కళ్ళు మూసుకున్నాడు. చేతిలో బరువు పడ్డట్టనిపించి కళ్ళు తెరిచాడు. పచ్చని అరిటాకులో స్వామి ప్రసాదాలు చేతిలో చూసుకునేసరికి మనసు అర్ధ్రమై కళ్ళు చెలమలయ్యాయి. రమణమూర్తి, నన్ను పిలిచి నువ్విలా కళ్ళు మూసుకుంటే నేనెలా కనిపిస్తాను? కళ్ళు తెరిచి నన్ను చూడు అని వినిపించేసరికి మూర్తి ఆర్తిగా కళ్ళు తెరిచాడు. అక్కడ తాను స్వామి విగ్రహం తప్ప అన్యులెవరూ కనిపించలేదు. నన్ను కళ్ళు తెరిచి చూడమని కనిపించకుండా ఈ దోబూచులాటలేమిటి స్వామి? అజ్ఞానంతో ఏవైనా తప్పులు చేస్తే
మన్నించి కనిపించు స్వామి అని వేడుకుంటున్న మూర్తి కళ్ళ నుండి భక్తి భాష్పాలు వర్షించసాగాయి. రా చూద్దువుగాని అని మళ్ళీ ఆ అశరీరవాణి వినిపించేసరికి కళ్ళు తెరిచాడు. అందుకోలేనంత ఎత్తులో ఎదురుగా కదలాడుతున్న ఆకారాన్ని చూసి మూర్తి సర్వం మర్చిపోయాడు. స్వరం పెంచి గోవిందా, శ్రీనివాస అనేసరికి రా రా అంటూ ఆ అదృశ్య రూపం ముందుకెళ్తుంటే వెనకాలే పరిగెత్తసాగాడు. మార్గమధ్యంలో ఎదురవుతున్న కొండ కోనల్లో, చెట్టు పుట్టల్లో, నింగిలో, నీటిలో, నిప్పుల్లో, సకల చరాచరాల్లో ఎటు చూసిన శ్రీనివాసుడు పలు రూపాల్లో అగుపిస్తుంటే పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి ఆగిన మూర్తి మోకరిల్లి ఆత్మానందంతో ప్రణమిల్లుతుంటే ఒక్కసారి వేల గొంతులు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ స్వామిని స్మరిస్తుంటే 13వ కంపార్ట్మెంట్ తాళాలు తెరిచారు. 12 గంటలు నిరీక్షించిన భక్తులు స్వామి దర్శనానికి పరుగు పరుగున వెళుతుంటే అక్కడే కదలకుండా కూర్చున్న మూర్తిని చూసిన చలపతి, మూర్తిగారు రండి వెళదాం, అందరూ వెళుతుంటే ఇంకా కూర్చున్నారేంటి అని పిలిచాడు. బదుల్లేదు. అనుమానంతో వెనక్కొచ్చి మూర్తిగారు మూర్తిగారు అని కదిలించేసరికి కిందకి ఒరిగిపోయాడు. శరీరాన్నుండి వేరైన మూర్తి ఆత్మకు ఎదురుగ్గా శంఖచక్రధారి అయిన శ్రీనివాసుడు 2 చేతులు ముందుకు జాపి ఆహ్వానిస్తున్నట్టు అగుపించేసరికి ఆలస్యం చేయకుండా భవబంధాల నుండి విముక్తి పొందిన విహంగల్లా అదివో అల్లదివో అనుకుంటూ కలియుగ దైవంలో ఐక్యం కావడానికి అసలైన శ్రీహరి వాసంలోకి ప్రవేశించింది మూర్తి ఆత్మ. సర్వం సంభవాం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.